నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే సిద్ధం అంటూ తన ఎన్నికల ప్రచార సభలు పెడతా ఉన్నారో దానిపైన ముఖ్యంగా ఆ పార్టీ నేతలు, మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏమిటంటే 2,55,000 కోట్ల రూపాయలు సంక్షేమం పేరుతోటి మేము బటన్ నొక్కి ఇచ్చాము అని. దానిపైన ఈ రోజున ప్రతిపక్షాల నుంచి కావచ్చు, ప్రజల నుంచి కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మరి ఏమిటి ఆంధ్రప్రదేశ్లో ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలపైన జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, సిద్ధం సభలపైన వస్తున్నటువంటి స్పందన కావచ్చు, ఇవే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా సిద్ధం మొన్న రాప్తాడులో కూడా చూసాం, ఏదో మిలియన్ క్యాడర్ మీట్ అంటూ 10 లక్షల మంది అని చెప్పేసి అన్నారు. దానికి ఏదో 3,000 బస్సులు తరలించారు అనేసి, ఆ బస్సులో కూడా జనాలు లేరని ఈ రకమైనటువంటి చర్చలన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ప్రధానంగా ఏదైతే ఈ సిద్ధం సభలు కావచ్చు, వాటిపైన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు ఏంటి, నిజంగా సభలకు వస్తున్నటువంటి స్పందన ఏమిటి, అలాగే ఈ రోజున ఏదైతే బొత్స కానివ్వండి, అలాగే ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు ఏమిటంటే 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీ కింద బటన్ నొక్కి సంక్షేమం అందించాం, మరి మేము అందించిన సంక్షేమం అబద్ధమా అని ప్రశ్నిస్తున్నారు. వీటి మీద ఓవరాల్గా మీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఏం చెప్తారు? ఒంటి కంటి సోమలింగం. ఇప్పుడు ఒక కన్ను ఉందనుకో, గుడ్డే కదా. నీకు 2 కళ్ళు, అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళు అన్నమాట. సంక్షేమం నీకు ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతుంది, ఫలవంతం అవుతుంది అభివృద్ధి ఉంటే. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు ఎందుకనంటే, అభివృద్ధి లేని సంక్షేమం గుడ్డిది, సంక్షేమం లేని అభివృద్ధి కూడా గుడ్డిదే. అదే కదా. ఇప్పుడు ఈ సంక్షేమం జవహర్లాల్ నెహ్రూ చేయలేకపోయాడా? భారత తొలి ప్రధానిగా ప్రాజెక్టులను ఆయన ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు ఫస్ట్ 5-year ప్లాన్ వ్యవసాయానికి ఇచ్చాడు, కంప్లీట్. ఈ భాక్రా నంగల్, ఇప్పుడు నాగార్జున సాగర్, ఈ ప్రాజెక్టులన్నీ ఆయన టేకప్ చేసి ఆధునిక దేవాలయాలని ఎందుకు చెప్పాడు? సెకండ్ 5-year ప్లాన్ను పరిశ్రమలకు ఇచ్చాడు. ఇట్లా ఒక పద్ధతిగా భారతదేశ నిర్మాణం, ప్రగతి మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ అయినా అంతే. ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, నీకేంటి వీళ్ళంతా కూడా అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని ప్యారలల్గా నడిపారు కాబట్టి వాళ్ళు మిగిలిపోయారు చరిత్రలో. తెలుగు గంగ, హంద్రీ నీవ, గాలేరు నగరి, ఇప్పుడు ఇవన్నీ కూడా సుజల స్రవంతులన్నీ కూడా రామారావు మానస పుత్రికలు కదా. దానివల్లే కదా ఇవాళ నీకు ఇంత ఉత్పత్తి వచ్చిందంటే, మన ప్రొడక్టివిటీ పెరిగిందంటే, రైతులు ఈ మాత్రం తలసరి ఆదాయాలు పెరిగాయంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు. నీకు అటు అభివృద్ధి ఇటు సంక్షేమం అన్నమాట. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే ఇప్పుడు నీకేంటి, నువ్వు అద్దెకుంటావు. నీకు అద్దెకుంటే నువ్వు సంపాదించే సంపాదనలో సగం దేనికి పోతుంది? ఇంటి అద్దెలకే పోతుంది. దానికోసం పేదల ఇళ్ల నిర్మాణం. ఎన్టీ రామారావు కాంక్రీట్ బిల్డింగ్లో ఉండాలా, ధనవంతుడైనా కాంక్రీట్ స్లాబ్ కింద ఉండేది. ప్రతి పేదాడు ఒక కాంక్రీట్ బిల్డింగ్లో ఉండాలని ఈ హౌసింగ్ చేపట్టాడు. తర్వాత రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళు ఇవన్నీ తీసుకొచ్చారు. రామారావు హయాంలో సతీష్ నీకు సంవత్సరానికి 50,000 ఇళ్ళు, 1,00,000 ఇళ్ళు కట్టేవాళ్ళు. అదే చంద్రబాబు హయాంలో 1,00,000 ఇళ్ల నుంచి 2,00,000 ఇళ్ల వరకు తీసుకొచ్చేసాడు. రాజశేఖర రెడ్డి హయాంలో ఇందిరమ్మ ఇళ్ళు, కొంత అవినీతి, పిచ్చిగూళ్ళు, అదొక స్కాము, దానిపైన సస్పెన్షన్లు నీకు జరిగాయి. అటు తెలంగాణలో కూడా కేసీఆర్ కూడా అంటాడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు హయాంలో ఎంక్వైరీలు జరిగాయి, విజిలెన్స్. ఏంటి, ఇళ్ళు కట్టకుండానే బిల్లులు చేసుకున్నారు, గాలిలో ఇళ్ళు అనమాట. అంత మార్చ వచ్చింది. ఇక్కడ వెరసి ఇళ్ల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణం నీకు పరుగులు తీయించారు ఆ పీరియడ్స్లో. కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ పీరియడ్గా మనం చెబుతాం. జగన్మోహన్ రెడ్డి పీరియడ్ ఏంటి, ఫెయిల్యూర్ పీరియడ్ అని ఎందుకంటున్నావు? అభివృద్ధి కన్ను మూసేశాడు, దాన్ని కాస్త అంధురాల్ని చేశాడు అన్నమాట. సంక్షేమం ఏదో ఇస్తున్నానన్నాడు, అదే తప్పు అన్నమాట. అతను లాజిక్ మిస్ అయ్యాడు. ఏది, జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్లు నొక్కితే మళ్ళీ గెలిచేస్తా, వాళ్ళకి కేవలం మా నాన్న తప్పుడు పని చేశాడు, ఈ ప్రాజెక్టులు, ఈ జలయజ్ఞం ఇదంతా అవసరమా, ఈ పేదల ఇళ్ళు కట్టాలా, రోడ్లు వేయాలా, ఇట్లా ఒక తప్పుడు అభిప్రాయంలో, తప్పుడు గవర్నెన్స్తో, తప్పుడు ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి తప్పటడుగులేశాడు. సంక్షేమం ఓట్లు కురిపించదు సతీష్. నీకేంటంటే సంక్షేమమే ఓట్లు కనుక కురిపిస్తే చంద్రబాబు మనం ఓడిపోయేవాడా? నీకు పసుపు కుంకుమ, అవును,
20,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి నీవు ఖాతాలో వేశారే, కానీ ఓట్లు వేశారా? శుక్రవారం పసుపు కుంకుమ పడితే సోమవారం ఎవరికి వేసారో చూసాం. ఎన్టీ రామారావు కూడా అంతే కదా. అంత గొప్ప సంక్షేమం ఇచ్చిన ఎన్టీ రామారావు ఓడిపోయాడా లేదా? రాజశేఖర రెడ్డి ఏమన్నాడు, నాకు జస్ట్ పాస్ మార్క్ వచ్చిందన్నాడు. అప్పుడు కూడా చిరంజీవి, ప్రజారాజ్యం, జయప్రకాష్ నారాయణ, లోక్ సత్తా ఇవన్నీ ఓట్లు చీలిస్తే అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు రాజశేఖర రెడ్డి. నాకు సరైన మ్యాండేట్ రాలేదన్నాడు. ఇంత వైఫల్యాల మధ్య ఇంత అభివృద్ధిని కుదేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు ఎలా గట్టెక్కుతాడు? అవును. ఇప్పుడు ఒకవైపు పోలవరం తరిమి కొడుతాను, పోలవరం పాడు పెట్టాడు కదా. నీకు ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఏం జరిగింది? ఈయన పేరే రివర్స్ రెడ్డి అయిపోయింది. రివర్స్ పరిపాలన, రివర్స్ సంక్షేమం. ఇప్పుడు నువ్వు చెప్పిన 2.55 లక్షల కోట్లు సరే, అది తీసేయి. అది ఎంత ఉందో ఏంటో అది వేరే విషయం ఉంది. రాబోయే ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఇతనిలో ఉన్నటువంటి లోపాలన్నీ వాళ్ళు బయట పెడతారు. అసలు ఎంత ఇచ్చాడు ఏంటి జగన్ చెబితే మనం నమ్మం. దానిలో డొల్లతనం మనకు తెలియదు. నువ్వు 2.55 లక్షల కోట్లు ఇచ్చానన్నావు కదా, డీబీటీ నాన్ డీబీటీ కలిపి. అసలు బాధుడెంత? అదే కరెంటు ఛార్జీలు ఎన్ని మాట పెంచాడు, ఆస్తి పన్ను ఎన్ని మాట పెంచాడు, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎన్ని మాట పెంచాడు, ఆర్టీసీ ఛార్జీలు ఎంత పెరిగాయి, చెత్త పన్ను. అదే ఆయన ఎవరు అన్నారు, అయ్యన పాత్రుడు చెత్త నా కొడుకు చెత్త పన్ను. అంటే ఒకటి, అయ్యన పాత్రుడు గారు పెద్ద వయసు, వాళ్ళ కొడుకు వయసే కాబట్టి ఆ మాట అన్నానో ఏదో అన్నాడు. అంటే బాధుడే 3 లక్షల కోట్లు అంట. మరి ఇంకా నువ్వు ఇచ్చిన 2.5 లక్షల కోట్లు ఒక చేత్తో ఇచ్చి 10 చేతులతో లాక్కున్నాడంటే అదే కదా. ఇప్పుడు ఆ లోకేష్ బాబు అంటోంది ఏంటి, ఏదో 2 బటన్లు ఉంటాయి, ఎర్ర బటను బులుగు బటను. బులుగు బటన్ నొక్కితే పడుతుంది 10 రూపాయలు, ఎర్ర బటన్ నొక్కితే 100 రూపాయలు పోతుంది, అదే ఏదో చెప్తున్నాడు. కాబట్టి సంక్షేమాన్ని నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డికి వర్కౌట్ కాదు. ఒకవైపేమో అమరావతిని చంపేశాడు. నీకు ఎంత శాడిస్ట్ అంటే సతీష్, నువ్వు అర్థం చేసుకున్నావా? 3 క్యాపిటల్స్ అన్నాడు. మరి 3 క్యాపిటల్స్ నువ్వు నిర్మించావా? విశాఖలో ఏమైనా కట్టుబడి జరిగిందా? కర్నూలులో న్యాయ రాజధాని ఏమైనా కన్స్ట్రక్షన్ చేసావా? 3 క్యాపిటల్స్ వర్కౌట్ కాలేదు, చేయలేదు. కాబట్టి 3 క్యాపిటల్స్ సరే చీప్ లిక్కర్ వదిలాడు. అంటే శాడిజం ఏ స్థాయిలో ఉంది అంటే, ఆ చీప్ లిక్కర్ దాగి 3 క్యాపిటల్స్ వచ్చేసినాయి అనుకోవాలా? అదే స్పెషల్ స్టేటస్ తేలేకపోయాడు కదా, దాని పేరుతో ఒక చీప్ లిక్కర్ వదిలాడు. భూము వీటితో పాటు ఈ పేర్లు కూడా పెట్టారు. నీకు గమ్మత్ ఏంటంటే సిపిఎస్ రద్దు చేయలేదు. వాళ్ళు పాపం టీచర్లు వాళ్ళ రోడ్లకి గోల వాళ్ళకి పోలీసులు కాపలా. సిపిఎస్ రద్దు చేయలేకపోయాడు కాబట్టి సిపిఎస్ పేరుతో ఒక చీప్ లిక్కర్ వదిలాడు. ఏవైతే చేస్తానని చెప్పాడో, ఏవైతే చేయలేకపోయాడో అతను చీప్ లిక్కర్ బ్రాండ్ల రూపంలో అది చూపించే అది ఎంత శాడిజమో ఇక అర్థం చేసుకో. రివర్స్ రెడ్ అంది. అందుకే రేపు ప్రజా తీర్పు కూడా రివర్సే. ఎట్లా అంటావా? పోయినసారి 151, 23 కదా. మరి ఆయన రివర్స్ రూలు, రివర్స్ టెండర్లు, మరి రివర్స్ గవర్నెన్సు, రివర్స్ వెల్ఫేరు, రివర్స్ డెవలప్మెంట్. కాబట్టి ప్రజా తీర్పు కూడా రివర్స్ మ్యాండేట్. ఏంటి 23 జగన్కి తీసుకోమంటారు, 151 తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలయన్స్కి ఏదో ఇస్తారు. ఇప్పుడు 22 ఎంపీలు జగన్కి వచ్చినాయి. ఈసారి తెలుగుదేశం ఖాతాలో వేస్తారు. 3 ఎంపీలతో నువ్వు సరిపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్తారు. అదేంటి అని అడుగుతాడు. మరి నువ్వు రివర్స్ రూల్ కదా, కాబట్టి రివర్స్ మ్యాండేట్. రైట్. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశాడో ఇది ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఏదైతే సంక్షేమం పేరుతోటి చేసుకుంటున్నటువంటి ప్రచారాలని ప్రజలు కూడా విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఏదైతే ఇప్పటికే రివర్స్ పాలన పేరుతోటి రాష్ట్రాన్ని రావణకాష్టం దిశగా తీసుకెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు ఒక రివర్స్ మ్యాండేట్ కూడా ఇచ్చి షాక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి భావన కూడా సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.